అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. డోక్లా అనేది చాలా పాపులర్ అయిన ఒక గుజరాతీ డిష్ అండి. మనకి ఇడ్లీలు ఇక్కడ ఎలాగో అక్కడ వాళ్ళు డోక్లా కామన్గా బ్రేక్ఫాస్ట్కి తింటారు. సో ఇవాళ మనం ఈ డోక్లా రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. డోక్లా చేయడానికి ముందుగా ఒక పెద్ద బౌల్లో 1.5 కప్పుల శనగపిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంత బాగా కలపాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఇందులో అసలు ఉండలు లేకుండా ఇది ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండేట్టు చూసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని కనీసం 10 నిమిషాలు పక్కన పెట్టి సెట్ చేయాలి. ఈ లోపల కేక్ టిన్కి లోపల అన్ని వైపులా నూనె రాసి గ్రీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల డోక్లా ఈజీగా బయటికి వచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత పిండిలో 5 గ్రాములు ఈనో ఫ్రూట్ సాల్ట్ వేయాలి. ఇదంతా బాగా కలపాలి. ఈనో వేసి కలిపిన తర్వాత పిండి బాగా పొంగి సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండిని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దీన్ని ఆవిరి మీద ఉడికించాలి. ఒక వెడల్పాంటి గిన్నెలో ఒక స్టాండ్ పెట్టి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మూత తెరిచి కేక్ టిన్ని స్టాండ్ మీద పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి డోక్లాని 20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత ఇది కుక్ అయిందో లేదో చూడడానికి నేను ఒక టూత్ పిక్తో ఇలా గుచ్చి చూస్తున్నాను. ఇది మొత్తం క్లీన్గా బయటికి వస్తే డోక్లా పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు డోక్లాని పూర్తిగా చల్లారించిన తర్వాత కేక్ టిన్లో నుంచి బయటికి తీయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో నేను 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 5 చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకులు కూడా వేసి వేయించాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ నీళ్లు పోయాలి. అలాగే రుచి కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల పంచదార కూడా వేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత పొయ్యి కట్టేసి చిన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. దీంతో పాటు 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండాలి. ఈ మిశ్రమాన్ని నేను పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కేక్ టిన్ని రివర్స్లో ఉంచి డోక్లాని ఇలా లైట్గా ట్యాప్ చేస్తూ బయటికి తీయాలి. నేను నైఫ్కి కొద్దిగా నూనె రాసి డోక్లాని ఇలా చిన్న సైజ్ స్క్వేర్స్ లాగా కట్ చేస్తున్నాను. ముందుగా తయారు చేసి పెట్టుకున్న సిరప్ని ఇప్పుడు డోక్లా పైన వేయాలి. డోక్లాకి అన్ని వైపులా ఈ సిరప్ కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం తురిమిన పచ్చి కొబ్బరి, చిన్నగా తరిగిన కొత్తిమీరని పైన వేయాలి. అంతే, సాఫ్ట్గా స్పాంజీగా ఉండే గుజరాతీ డోక్లా తయారైనట్టే. డోక్లా అంత సాఫ్ట్గా స్పాంజీగా అంత బ్రహ్మాండంగా ఉంది. దీన్ని మీరు పుదీనా చట్నీతో కానీ స్వీట్ చట్నీతో కానీ ఒక ఫ్రై చేసిన పచ్చిమిరపకాయతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.